శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. మిథున రాశి వారికి రాబోతున్నటువంటి ఈ యొక్క అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. మిథున రాశి వారికి అక్టోబర్ నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. వయోవృద్ధులు దూర ప్రాంత ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి వస్తువుల గురించి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత సంబంధితమైన ప్రయాణం అనేది జరగడం అనేది కనపడుతూ ఉన్నది. ఈ యొక్క నెలలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అక్టోబర్ నెల ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిథున రాశి వారికి జన్మరాశిలో గురుగ్రహ సంచారం కొన్ని సంబంధితమైనటువంటి విషయాలు, కొన్ని చేయాల్సినటువంటి ప్రయత్నాలు, కొన్ని చేయాల్సినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని 1-2 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితులు గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇస్తూ ఉంటాడు. గురువు రాబోతున్నటువంటి 18వ తారీఖున ఈ యొక్క మార్పు జరగబోతున్నది. దాని యొక్క ప్రభావం అనేది మిథున రాశి వారికి చాలా వరకు అడ్వాంటేజెస్ గానే ఉంటుంది. ముఖ్యంగా గురువు ఎప్పుడైతే ధనస్థానాలకు మారుతాడో అది వృత్తిపరంగాను వ్యాపార పరంగాను సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇది ఉద్యోగపరంగా మార్పు చేయాలనుకున్నా సరే చేస్తున్నటువంటి ఉద్యోగంలోనూ ఫైనాన్షియల్గా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందటం, ఏదైతే ప్రతిఫలం గురించి మీరు ఎదురు చూస్తున్నారో ఆ యొక్క ప్రతిఫలంలో సానుకూలమైనటువంటి ఫలితాలు 18వ తారీఖున గురువు యొక్క మార్పు తర్వాత పొందగలుగుతారు. అక్టోబర్ నెల అనేది రాశిలో ఉండేటువంటి వారికి చాలా ముఖ్యంగా కూడా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ యొక్క మార్పు రీత్యా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్గా అనుకూలమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా గృహ సంబంధితమైన విషయాల్లో ఎప్పటి నుంచో ఇల్లు తీసుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి వారికి అది ఇల్లు తీసుకోవటం అనేది జీవితంలో సాధ్యం పడుతుందా లేదా అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వారికి కూడా అది సుసాధ్యం జరగటానికి కూడా ఈ యొక్క గురు సంచారం మార్పు అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు, గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి కుటుంబ అభివృద్ధి దిశలోకి మారటం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అనేది ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబంలో వివాహం జరగటం, కుటుంబంలో వివాహం జరిగినటువంటి వారికి సంతాన ప్రాప్తి కలిగి కుటుంబం అభివృద్ధి దిశలోకి రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా పుస్తక రంగం ముద్రలలో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా పుస్తక షాపుల యజమానులకి, అదేవిధంగా బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి వారికి, మిథున రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇస్తుంది. స్కూల్ మేనేజ్మెంట్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి గురు సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వయోవృద్ధులు, అదేవిధంగా వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలికంగా ఆరోగ్యపరంగా కష్టాలు పడుతున్నటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి రికవరీ అనేది ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు 18వ తారీఖున మార్పు అనేది యోగాన్ని ఇస్తుంది. వివాహాన్ని చేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి సమయం, ఒక మంచి సంబంధం రావటం అనేది మానసికమైనటువంటి సంతోషాన్ని కుటుంబంతోనూ అదేవిధంగా బంధువుల స్నేహితులతోనూ గడపగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు వడ్డీ రొటేషన్ చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితిని ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి డబ్బు గురించి ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా కూడా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి రవి అంత యోగాన్ని ఇవ్వట్లేదు. 18వ తారీఖున తన యొక్క మార్పు ఒకేసారి జరుగుతున్నది. రవి మరియు అదేవిధంగా గురువు యొక్క మార్పు జరుగుతున్నది. 18వ తారీఖు వరకు వయోవృద్ధులు ఆరోగ్యపరంగాను అదేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వారాంతాల్లో ఎక్కువగా నెల చివరిలో 25వ తారీఖున కుజగ్రహం మార్పు జరుగుతున్నది. పంచమం నుంచి షష్టమంలోకి కుజగ్రహం మార్పు యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు కూడా ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ముఖ్యంగా ఎదుగుదల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశిలో ఉండేటువంటి వారికి
కుజుడు షష్టమంలో సంచారం చేస్తున్నాడు. అది రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు సానుకూల పడడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు గురువు యొక్క మార్పు సైమల్టేనియస్ గా మారుతున్నారు. దాని యొక్క ప్రభావం అనేది సానుకూల పడడానికి ఎక్కువగా యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు రొటేషన్ పరంగాను అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా గత నెలతో పోల్చుకుంటే సెప్టెంబర్ నెలతో పోల్చుకుంటే అక్టోబర్ నెల అనేది అక్టోబర్తో కూడా ఎండింగ్ ఫేజ్ లో ఎక్కువగా సానుకూలంగా ఉంటుంది. మొదటి కన్నా కూడా 18వ తారీఖు నుండి సెకండ్ ఫేజ్ లో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, వృత్తి నిపుణులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా వృత్తిపరంగా ఎదుగుదల చేసుకోవాలని చెప్పి కొత్త కోర్సులు నేర్చుకోవడానికి కూడా సానుకూలంగా ఉంటుంది. కొత్త విద్య నేర్చుకోవడానికి సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు వచ్చేటప్పటికి బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్ లోను, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి టెస్టుల్లోనూ బాగా రాణించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ మ్యాథమెటిక్స్ లో బాగా గణితంలోను అదేవిధంగా బాగా రాణించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూమి కొనడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఈ నెల చివరిలో ముడిపడటానికి కారకంగా ఉంటుంది. కుజుడు 25వ తారీఖున తన యొక్క మార్పు పంచమం నుంచి షష్టమంలోకి మారుతున్నాడు. నెల మొదట్లో వచ్చినప్పటికీ పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచిస్తారు. వారి యొక్క సెటిల్మెంట్, వారి జీవితంలో ఏ విధంగా వారిని సెటిల్ చేయాలని అనేటువంటి కొన్ని ఆలోచనలు ఎక్కువగా మదిని ఎక్కువగా తొలిచే విధంగా ఉంటూ ఉంటుంది. స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, జీవితం అనేది పురోభివృద్ధి దిశలోకి వెళ్తూ ఉంటుంది. నెల మొదటి నుంచి కూడా శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు కేతువుతో కలిసి. అది కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటుంది. కానీ వృత్తిపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ నెలలో మళ్ళీ 18వ తారీఖు వరకు కూడా వచ్చేటప్పటికి అధికమైనటువంటి శారీరక మానసికమైనటువంటి శ్రమ అనేది ఉంటుంది. శని రాజ్యస్థానంలో ఉన్నాడు. దాని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఆ యొక్క పని మీద పని ఒత్తిడి అనేది శరీరం మీద మానసికంగాను కొంచెం పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. 18వ తారీఖు నుంచి కొంచెం సానుకూలంగా ఉంటుంది. కొన్ని కుటుంబంలో కొన్ని జరిగినటువంటి కొన్ని ప్రభావాల నుంచి మళ్ళీ బయటకు రాగలుగుతారు. ఆ విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని అందరినీ దగ్గర చేర్చుకునేటువంటి ప్రయత్నాలు అనేది చేయగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు చేయాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహుగ్రహం మంత్ర జపం చేసుకోవటం, ఆశ్వీజ మాసంలో ఇంకా నవరాత్రులు అయిపోయి ఉండడం మొదట్లోనే. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ నెలలో అమ్మవారు దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, ఆ సూర్యారాధన చేసుకోండి, కుజగ్రహ మంత్ర జపాన్ని చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు సూర్యారాధన కూడా చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. ఇవే పరిహారాలు అనేవి చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతాయి. వివాహ ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.